సరేరా మనం వెళ్దామా? డన్. గుడ్ మార్నింగ్. ఓకే పద. హాయ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మాకు ఇప్పుడు 7 అయింది. నాన్న గుడ్ మార్నింగ్ చెప్పు. రోజా ఉంటుంది. విషయం ఏంటంటే పొద్దున్నే 7 o'clock ఎక్కడికి వెళ్తున్నామంటే మా మదర్ వస్తున్నారు, ఆస్ట్రేలియాకి వస్తున్నారు. యాక్చువల్గా మా ఇద్దరు ఫ్యామిలీస్ నుండి ఎవరు వచ్చినా విల్ బి సో హ్యాపీ. కొంచెం సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాము. అలాగే మాకు నైట్ అంతా మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం ఎప్పుడెప్పుడు వస్తుందా ఏంటా అని. ఇంకా నిజం చెప్పాలంటే ఫ్లైట్ ఒక ½ an hour ముందే ల్యాండ్ అయిపోయింది అనమాట. సో అందుకే ఫాస్ట్ గా మా అమ్మని చూసి మా బుడ్డోడు ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలని ఉంది. నాకంటే నిజం చెప్పాలంటే నాకంటే కూడా ఇది ఇంకా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. అలా అయితే నేను 2కే రెడీ అయిపోయాను. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే మీకంటే ఒక అరగంట ముందే రెడీ అయిపోయాను. నేను ఫ్లైట్స్ అన్ని జరిపి అత్తారండి నా ఫ్లైట్ కి ఎంత క్లియరెన్స్ ఇచ్చాను నేను. అది ఏం చేసేది అదనమాట. ఇప్పటి వరకు నేను మా ఆయన ఫేస్, మా ఆయన నా ఫేస్, మా బుట్టడు మా ఇద్దరు ఫేస్ చూసుకుంటూనే ఉన్నాం. మాక్సిమం ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు కలవటానికి అంతా ఓకే, కానీ ఎవరికాలు బిజీ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇంకో కొత్త మనిషి, అంటే అది కూడా మనకి చాలా హార్ట్ కి చాలా దగ్గరైన మనిషి వస్తున్నారు. ఫస్ట్ టైం అన్ని చూపించాలి అనే ఎక్సైట్మెంట్ మాత్రం చాలా ఉంది. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను ఆ హ్యాపీనెస్ ని. అలాగే ఇవాళ నుండి నేను ఏమనుకుంటున్నానంటే మా మదర్ తో ఉన్న ప్రతి రోజు ఎలా గడిపాము ఏంటి అనేది మాక్సిమం చిన్న క్లిప్స్, షార్ట్స్ లా కానీ లేదంటే వీడియోస్ లా కానీ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరి మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా మా మదర్ ని చూసాక అది కూడా వీడియో తీసి పెడతాను. ఓకే బాయ్. నాన్న బాయ్ చెప్పుకోండి బాబు. బాయ్. అయితే ఏంటంటే మేము ఒక 15 minutes ముందే వచ్చేసాము అమ్మని పికప్ చేసుకుందామని. కాకపోతే ఆవిడ ఇమిగ్రేషన్ అండ్ మోర్ ఓవర్ ట్రాలీస్ ఇవన్నీ తీసుకొని రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే అక్కడ సహజంగా మనం పార్క్ చేసినా ఒక 5 to 10 minutes మాత్రమే పార్క్ చేయడానికి కుదురుతుంది అనమాట. ఎందుకంటే వస్తూ పోతూ ఉంటానే ఉంటారు కదా. సో అందుకనే మేము ఒక రౌండ్ వేసుకొని వచ్చే లోపల అమ్మ వచ్చేస్తుంది అని ఇంకా రౌండ్ వేసుకొని వెళ్తున్నాం అనమాట. రౌండ్ 2 మా పొట్టాడేమో ఈ లోపల పక్కన ఏరోప్లేన్స్ చూసి అదిగో వినపడుతుంది ఏరోప్లేన్ ఎక్కేద్దాం. సో మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. ఫైనల్లీ అమ్మ అయితే వచ్చేసింది. ఇంకా అమ్మని చూడంగానే హిరాన్ష్ వెంటనే చూసారా ఎలా వెళ్ళిపోయాడు. ఆ అమ్మ వెంటనే వాడిని ఎత్తుకోగానే వాడు అన్ని చెప్తున్నాడు అనమాట. అక్కడ ఏబీసీ నేమ్ ప్లేట్స్ ఉన్నాయని చెప్పేస్తున్నాడు. అమ్మమ్మ అనే ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా. ఏరోప్లేన్ అమ్మమ్మకి చెప్పు. నువ్వు చెప్పు. వెరీ గుడ్. అలాగే ఇంకా ఇంటికెళ్ళే దారిలో అల్లుడు అను అత్తగారు ఇద్దరు చక్కగా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఎలా ఫ్లైట్ జర్నీ జరిగింది, అలాగే ఫుడ్ ఎలా ఉండింది, అలాగే మా మదర్కి అన్ని సమకూరాయా లేవా, అంటే షీస్ ఫైన్ విత్ ద ఫ్లైట్ జర్నీ ఆర్ నాట్ అనేది మొత్తం అంతా అడిగారు మా హస్బెండ్. వాళ్ళిద్దరు ముచ్చట్లతో సరిపోయింది కార్ అంతా. ఓ పక్కన అత్త అను అల్లుడు మాట్లాడుకుంటున్నారు, ఇంకో పక్కన నేను అను మా హిరాన్ష్ కార్లో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా ఇంటికి రాగానే ఇదే చూడండి వాడు ఏం చేస్తున్నాడు. అమ్మమ్మ వచ్చేసింది. సేవలు స్టార్ట్. ఏది అమ్మమ్మ? ఏది అమ్మమ్మ వచ్చింది డాన్స్ లా. ఇటుమా మా అమ్మ అయితే ఇంటికి వచ్చేసింది. ఇంకా ఇవాళ ఏం చేస్తాం అనేది చిన్న వీడియోస్ పెడతాం. మా బుడ్డాడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు మా అమ్మతో సేవలు చేయటం. ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ టైం అన్నమాట. మా
అలసిపోయి పడుతున్నారు. కాకపోతే స్పెషల్స్ ఏంటంటే కట్ పొంగలి, కొబ్బరి పచ్చడి, అలాగే సాంబార్. మీలో ఎంతమందికి కొబ్బరి పచ్చడితో ఇష్టమో కట్ పొంగలి లేదంటే సాంబార్తో కాంబినేషన్ ఇష్టమో నాకు చెప్పండి. నాకైతే రెండు ఇష్టమే, కాకపోతే నాకు పచ్చడి అంటే ఇంకా ఇష్టం. మీకే కాంబినేషన్ నచ్చింది? నాకు అన్ని ఇష్టమే. తినేస్తాను సాంబార్తో పచ్చడి అన్నిటితో ఇష్టం. సాంబార్తో నాకు అన్నికంటే ఫేవరెట్. ఓకే సరే ఎంజాయ్. హలో కళ్ళజోడు పెట్టుకొని మరీ చదివేసేయాలా నీకు వచ్చిన ఫ్లాగ్స్ అన్ని? చూసారా? కెనడా ఏది? కెనడా ఏది? కెనడా ఇదిగో కెనడా ఏది అనుకోండి. కెనడా ఇది అనాలి. కెనడా ఇది కెనడా. మా బొడ్డోడు చూసారా, ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చింది, ఇంకా అసలు అన్ని చూపించేయాలన్నమాట. అన్ని వచ్చిన ఫ్లాగ్స్ అన్ని నేర్పించేసుకుంటున్నాడు. అలాగే వాడికి వచ్చినవి కూడా చెప్పేస్తున్నారు. సో రేపటి నుండి మేము ఏం చేసామనేది నేను రోజు అప్లోడ్ చేస్తాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.